Audio Jungle. Audio Jungle. కంప్యూటర్ బ్యారికేడింగ్ ఉంటుంది మధ్య వెహికల్ సీడ్ వరకు కూడా వచ్చు లేదంటే వెహికల్ వెహికల్ लाइट करने के సార్ మనం డేట్ చేసిన పద్ధతి సెల్ అది ఎప్పుడు పెట్టేసిన చార్జింగ్ అడ్వాన్స్ మన సెల్ అనుకుని మనం బాగా అక్క మాట్లాడుతున్నారు ఓకే ఓకే మెల్ల రైట్ చలో అదే ఈడ మళ్ళీ ఈ ప్లేట్ ఈ మొత్తం ఖాళీ ఉంటుంది
బాగా డిస్టర్బెన్స్ ఉంటుంది బాగుంటుంది. జస్ట్ దట్ వై यहाँ से फोटो निकाल के भी अच्छा है, बैक टू बैक పెట్టేస్తే టూ సైడ్ అది ఇంపార్టెంట్. మొన్న మిస్టేక్ ఉంటుంది సార్. సౌండ్ ఏమి ఇబ్బంది లేదు, ఏం లేదు సూపర్ ఉంది. తగ్గొద్దు కొంచెం జిమ్ చేయడం కొంచెం టాపిక్ ఎందుకు ఇచ్చినట్టు ఎల్ఈడి లేదు కాబట్టి కొంచెం విషయం లేదు. జై తెలంగాణ. జగిత్యాల జిల్లా స్థాయిలో రేపు సాయంత్రం గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారు జగిత్యాల హెడ్ క్వార్టర్కి రాబోతూ ఉన్నారు. జగిత్యాల కొత్త జిల్లా ఏర్పడ్డ తర్వాత జగిత్యాల ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం చేసినటువంటి అంశాలు, ఇక ముందు చేయబోయేటటువంటి పథకాలు కానీ, ఇక ముందు చేయబోయేటటువంటి పనులు కానీ, జిల్లా అభివృద్ధి కోసం ఇంకా ఏమేమి చేయబోతూ ఉన్నామన్నటువంటి అంశాలు ఓవరాల్గా ఈ 3 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రజలు ఆశీర్వదించి అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత జరిగినటువంటి అన్ని అంశాలను కూడా జగిత్యాల జిల్లా ప్రజలకు వివరించే విధంగా ఈ సభ ఉంటుంది. మరి జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి కూడా అందరూ ప్రజాప్రతినిధులను ఆహ్వానించుకొని భారీ ఎత్తున ఈ సభ జరగబోతూ ఉన్నది. మరి ఈ సభకు ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, జగిత్యాల జిల్లా వాసులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మనందరికీ తెలుసు, జగిత్యాల జిల్లా అన్నది దాదాపు 40 సంవత్సరాల కళ. అటువంటిది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జిల్లా చేసుకున్నాం. ఈ జిల్లాను అభివృద్ధి చేసుకోవడానికి మరి ఏమేం జరగాలనేటటువంటి ఉద్దేశంతో ప్రధానంగా ఈ సభను మనం ఏర్పాటు చేసుకున్నాం. సో రేపటి నాడు గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారు, ఈటెల రాజేందర్ గారు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ప్రజాప్రతినిధులు రాబోతూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా వచ్చి మరి ఈ సభను విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రేపు జగిత్యాలలో జరగబోయే జనహిత ప్రగతి సభకు గౌరవ ఎంపీ కవితక్క గారి నాయకత్వంలో మన ప్రియతమ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారు ముఖ్య అతిథిగా చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు ఈటెల రాజేందర్ గారు, ఎంపీలు వినోద్ కుమార్ గారు, సుమన్ గారు, జడ్పీ చైర్మన్ తులా ఉమ్మక్క, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు బాపురెడ్డి గారు, విజయశంకర్ రెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేస్ అందరూ కూడా మన జిల్లా నుండి వస్తున్నారు. రాష్ట్రంలోని ఇంకా కొంతమంది ముఖ్య నాయకులు కూడా వచ్చే సూచనలు. జగిత్యాల జిల్లా ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారిగా కేటీఆర్ గారు ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా జగిత్యాలకు రావడం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా మరి ఎప్పుడు రాలేదు. మంత్రి అయిన తర్వాత చాలాసార్లు టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వారిని కోరడం జరిగింది. కానీ వారి పని ఒత్తిడి వల్ల, ఎందుకంటే ఒక ఐటీ శాఖ మంత్రిగా వారు ఉండడం, అంతేకాకుండా పంచాయత్ రాజ్ శాఖ మంత్రిగా ఉండి ఒకవైపు హైదరాబాద్లో మన ఇండస్ట్రీస్, మన ఐటీ వ్యవస్థను కాపాడుకుంటూ అక్కడ మన రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి పరచడంలో ఒక కీలక పాత్ర వహించి, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉంటూ సంక్షేమ పథకాలు అమల్లో, సంక్షేమ పథకాలు అంటే ముఖ్యంగా ఈ పెన్షన్స్ అవన్నీ కూడా వారి శాఖ కింద వచ్చేటి. ఈ ఆసరా పెన్షన్స్ అనుకోండి, గీత కార్మికులై, చేనేత కార్మికులై, బీడీ కార్మికులై, ఇవన్నీ కూడా మొదట్లో చాలా కన్ఫ్యూజన్ ఉండేది. అవన్నిటి కూడా మెల్లమెల్లగా క్లియర్ చేసుకుంటూ చాలా చక్కగా శాఖను పరిపాలించి ఆ తర్వాత మున్సిపల్ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. అది మన ఒక అదృష్టంగా భావించవచ్చు. మున్సిపల్ శాఖ మంత్రిగా వారు అవడం, జగిత్యాలకు వచ్చే కంటే ముందే జగిత్యాల అభివృద్ధి కోసం 50 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి రావడం జరిగింది. మరి రేపు వారు ఈ సభకు వస్తూ ఉన్నారు, ఒక ర్యాలీగా వస్తారు. పట్టణం కూడా కొంత వారు చూసే అవకాశం ఉంది. అంతేకాకుండా అఫీషియల్ రివ్యూ కూడా చేస్తున్నారు. జగిత్యాల పట్టణానికి ఏమేమి అవసరం ఉంటాయి, ఈ 50 కోట్లతోటి ఎంతవరకు మనం అభివృద్ధి చేసుకోవచ్చని, ఇంకా ఎక్కువ కూడా అవసరం ఉంది జగిత్యాల పట్టణం అభివృద్ధి చేయడానికి. తప్పకుండా నేను సభాముఖంగా కేటీఆర్ గారిని
ఇంకెక్కువ నిధులు ఇవ్వమని కూడా అడుగుదాం అనుకుంటున్నా. మన ప్రజలందరూ కూడా మరి ఇంత గొప్ప బహుమానాన్ని మనకి 50 కోట్ల రూపాయలు మనకి ఇచ్చినందుకు ప్రజలందరూ కూడా కొత్త బస్ స్టాండ్ నుండి వారి ర్యాలీ స్టార్ట్ అయ్యి వైశ్య భవన్, పోస్ట్ ఆఫీస్, క్లాక్ టవర్, అదేవిధంగా మార్కెట్, మోచి బజార్, అంబేద్కర్ చౌరస్తా, అక్కడ నుండి కోర్టు ముందుగా రామా టాకీస్ నుండి గ్రౌండ్కి వస్తుంది. ప్రజలందరూ కూడా వారిని స్వాగతించాల్సిందిగా నేను టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా అందరినీ కోరుతా ఉన్నా. తప్పకుండా ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా జగిత్యాల ప్రజలు కోరుతా ఉన్నాం. ఇక్కడ సభా ప్రాంగణం కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడికక్కడ మహిళలకు వేరే, అదేవిధంగా విఐపీస్కి వేరే గ్యాలరీస్ అన్ని చేస్తూ ఉన్నారు. అందరూ కూర్చునే విధానం కూడా చైర్లు, కార్పెట్లు కూడా వేస్తూ ఉన్నారు. ప్రజల స్పందన ఎక్కువ ఉంది కాబట్టి నేను ప్రజలు కోరేది ఏంటంటే మరి ముఖ్యంగా విఐపీలను ఇంతకుముందే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటున్నారు మరి విఐపీస్కి పాసులు ఏమైనా ఇస్తారంటే ఇంతమందికి పాసులు అనేది కొద్దిగా కష్టం కాబట్టి ఎవరు ముందొస్తే వాళ్ళే విఐపీలు ముందు కుర్చీలలో కూర్చోమని చెప్పడం జరుగుతూ ఉంది. నేను కూడా కోరుతా ఉన్నా ముఖ్యమైన నాయకులు కానీ ప్రజలందరూ కూడా కొద్దిగా ఎండ తక్కువ కానీ 5 గంటలకు ఎండ పోతూ ఉంది, వచ్చి కూర్చోవాల్సిందిగా. సభ కూడా స్టార్ట్ అవుతుంది. గౌరవ ఎంపీ గారు కూడా ఇక్కడే సభా ప్రాంగణంలో ఉండి ఎమ్మెల్యేలు అందరూ ఉంటారు, సభను నడిపిస్తారు కాబట్టి కళాకారులు ఉంటారు. ఈ సభకు వచ్చి ఒకవైపు కళాకారుల ఆట పాటలను ఆస్వాదిస్తూ ఆనందిస్తూ, అదేవిధంగా కేటీఆర్ గారు వచ్చిన తర్వాత అదే మంత్రి గారు ఈటెల రాజేందర్ గారు, కవితక్క గారు వీరి సందేశాలు కూడా ఇస్తారు. తప్పకుండా వీరందరి రాక మన జగిత్యాల దశ దిశ మారుతుందని చెప్పి పూర్తిగా ఆశిస్తూ ఉన్నాం.